హాయ్ స్టూడెంట్స్, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. మనం ఈ సెషన్లో ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి నేర్చుకుందాం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. అవేంటి అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇప్పుడు మనం ఈ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటామని మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు ఆ వర్డ్ యూజ్ చేసి మనం నౌన్ని డిస్క్రైబ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువ కంపారిజన్ ఉండదు, జస్ట్ మనకి నౌన్ అంటే మన సబ్జెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక్కటే వస్తుంది ఈ వర్డ్స్ నుంచి. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చేసి ద క్యాట్ ఈజ్ క్యూట్. సో ఇక్కడ మనకు తెలుసు కదా ద క్యాట్ అన్నది సబ్జెక్ట్. సో దీన్ని ఏ వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది? ఇది క్యూట్ అని. సో ఈ వర్డ్ మనకి అడ్జెక్టివ్ అండ్ ఇది క్యాట్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇది బేస్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ జాన్ ఈజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ జాన్. సో జాన్ ఎలా ఉన్నాడు? ఇంటెలిజెంట్. సో దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది మనకి అడ్జెక్టివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్సో ద కేక్ ఈజ్ స్వీట్. సో ద కేక్ అన్నది సబ్జెక్ట్ కదా, ఎలా ఉంది? స్వీట్గా ఉంది. ఇది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ వర్డ్స్ వల్ల మనకి ఏం వస్తుంది? ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ ఆర్ నౌన్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏం కంపారిజన్ ఉండదు. సో ఇందాక మనం పాజిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూసాం కదా, ఇప్పుడు కంపారిటివ్స్ చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే మనము 2 డిఫరెంట్ నౌన్స్ మధ్యలో క్వాలిటీని కంపేర్ చేస్తాం అన్నమాట. ఆరల్స్ ఒకటే నౌన్ బట్ 2 డిఫరెంట్ టైం పీరియడ్స్లో క్వాలిటీని కంపేర్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీనా ఈజ్ టాలర్ దాన్ లిల్లీ. సో ఇక్కడ ఏంటి? మనకు 2 నౌన్స్ ఉన్నాయి. ఏంటి? టీనా అండ్ లిల్లీ. క్వాలిటీ ఏంటి? టాలర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? టీనా లిల్లీ కన్నా పొడవు. అలా కంపేర్ చేస్తూ ఇద్దరి మధ్యలో మనం తీను టాలర్ అని చెప్తున్నాం. ఓకేనా? సెకండ్ వన్ ఐ కెన్ డ్రైవ్ ఫాస్టర్ దాన్ యూ. సో ఇక్కడ ఏంటి? ఐ యూ, నేను నువ్వు. సో నేను నీకన్నా ఫాస్ట్గా నడుపుతాను. ఇక్కడ మా ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్తున్నాం, ఫాస్టర్. నెక్స్ట్ షీ లుక్స్ హ్యాపీయర్ దాన్ బిఫోర్. సో ఇక్కడ ఏంటి? ఈ అమ్మాయి గురించి మనం 2 డిఫరెంట్ టైం పీరియడ్స్, ముందు ఇప్పుడు. సో ఏం చెప్తున్నాం? ఈమె అప్పటికన్నా ఇప్పుడు సంతోషంగా ఉంది అని. క్వాలిటీ వచ్చేసి మనకి హ్యాపీయర్. సో తను అప్పటికన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని కంపేర్ చేస్తాం. సో ఇందాక మనం కంపారిటివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూసాం కదా, అక్కడ ఏం చూసాము? ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా కంపేర్ చేయాలో చూసాము. ఇప్పుడు ఏంటి అంటే సూపర్లేటివ్స్లో మనము ఒకరి నుంచి ఇద్దరిని ఎలా కంపేర్ చేయాలి, లేకపోతే ఒకరితో చాలా మందిని ఎలా కంపేర్ చేయాలని చూద్దాం. ఓకేనా? ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కదా, గ్రేసీ, జాన్ అండ్ జూలీ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు టాలర్? గ్రేసీ కదా. సో అప్పుడు ఏం చెప్తాం మనం? గ్రేసీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో గ్రేసీ ఈ అమ్మాయి ద టాలెస్ట్. సో అక్కడ టాలర్ చూస్తాం, కానీ ఇక్కడ టాలెస్ట్ అడ్జెక్టివ్ సూపర్లేటివ్ అయిపోతుంది. గర్ల్ ఇన్ హర్ ఫ్యామిలీ. సో గ్రేసీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ హర్ ఫ్యామిలీ. సో ఒకవేళ నేను జాన్తో ఒకటి కంపేర్ చేయాలంటే ఎలా చేస్తాను? గ్రేసీ ఈజ్ టాలర్ దన్ జాన్ అలా చెప్తారు. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి టాలెస్ట్ అని చెప్తున్నాం. ఒక్కరికన్నా ఎక్కువతో కంపేర్ చేస్తున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ సోఫా ఐ హ్యావ్ ఎవర్ సాట్ ఆన్. సో ఏం చెప్తున్నాను? నేను కూర్చున్న అన్ని సోఫాలో కన్నా ఇది కంఫర్టబుల్ సోఫా అని. ఒక్కదాన్ని చాలా వాటితో కంపేర్ చేస్తున్నాం. నేను కూర్చున్న అన్ని వాటితో కంపేర్ చేస్తున్నాను, అందుకు ద మోస్ట్ కంఫర్టబుల్. ఓకేనా? నెక్స్ట్ జాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఏం చెప్తున్నాం? నాకున్న చాలా మంది ఫ్రెండ్స్లో జాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందరికన్నా తిను నా బెస్ట్ ఫ్రెండ్ అని. సో బెస్ట్. సో ఇందాక మనం చూసాం కదా, ఒకవేళ కంపారిటివ్ అంటే వేరేలాగుంది అడ్జెక్టివ్, అండ్ సూపర్లేటివ్ అంటే వేరేలాగుంది. అది ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకి పాజిటివ్. అది ఎలా ఉంటుందంటే బేస్ ఫామే అనమాట. ఏం అడిషన్స్ ఏం ఉండవు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. సెకండ్ ఫామ్కి మనం లాస్ట్లో ఈఆర్ యాడ్ చేస్తాం. ఓకేనా? అండ్ థర్డ్ దానికి విచ్ ఇస్ సూపర్లేటివ్, దానికి మనం ఈఎస్టీఆర్ యాడ్ చేస్తాం లాస్ట్లో. ఓకేనా? అండ్ ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ వైతో ఎండ్ అయితే లాస్ట్లో ఐఈఆర్ యాడ్ చేస్తాం. అది థర్డ్ ఫామ్ అయితే ఐఈఎస్టీ యాడ్ చేస్తాం. ఓకేనా? లెట్స్ సీ ఎగ్జాంపుల్స్ నవ్. ప్రెటీ ఇదేంటి? వైతో ఎండ్ అయింది. సో మనం సెకండ్ ఫామ్కి ఐఈఆర్ యాడ్ చేస్తున్నాం, ప్రెటియర్. లాస్ట్ ఫామ్ థర్డ్ ఫామ్కి ఐఈఎస్టీ, ప్రెటియెస్ట్ అని చెప్తున్నారు కదా. సో ఇది ఎలా యూజ్ చేస్తాం మనము? ఒకవేళ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ప్రెటియర్ దాన్ హర్. సో నేను తనతో కంపేర్ చేసుకుంటాను, ఇద్దరమే ఉన్నాం ఇక్కడ.
అప్పుడు మనం సెకండ్ ఫామ్ యూజ్ చేస్తాం. అదే ప్రెటియెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ ఆమ్ ద ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ మై ఎంటైర్ ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ మొత్తంతో నేను కంపేర్ చేసుకుంటాను కాబట్టి లాస్ట్ ఫామ్ యూజ్ చేయాలి, థర్డ్ ఫామ్. ఓకేనా? సో అలాగే మనకు అన్ని వర్డ్స్కి ఉన్నాయి. బిజీ వైతో ఎండ్ అవుతుంది కాబట్టి బిజియర్, బిజియెస్ట్. హ్యాపీ వైతో ఎండ్ అవుతుంది, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్. లాస్ట్ హెవీ, హెవియర్, హెవియెస్ట్. సో వర్డ్స్ వైతో ఎండ్ అయితే సెకండ్ అండ్ థర్డ్ ఫామ్కి ఐఆర్, ఐఎస్టీ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు వర్డ్స్ ఈతో ఎండ్ అయితే మనం ఆర్ యాడ్ చేస్తాం సెకండ్ ఫామ్కి, థర్డ్ ఫామ్కి ఎస్టీ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి లార్జ్. సో ఇది ఈతో ఎండ్ అయింది కదా, అందుకు సెకండ్ ఫామ్లో మనం ఆర్ యాడ్ చేస్తున్నాం, థర్డ్ ఫామ్లో ఎస్టీ యాడ్ చేయాలి. సో ఇదేనా యూజ్ చేస్తాం మనం లార్జర్ని? ద ప్యాకెట్ ఈజ్ లార్జర్ దాన్ ద ప్యాకెట్ ఆన్ ద టేబుల్. సో ఒకదాని నుంచి ఒకదానికి కంపేర్ చేస్తున్నా. అదే లార్జెస్ట్ అనుకో, దిస్ బిల్డింగ్ ఈజ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ద ఎంటైర్ సిటీ. సో ఒక బిల్డింగ్ని ఎంటైర్ సిటీలో ఉన్న బిల్డింగ్స్తో కంపేర్ చేస్తున్నాను కదా, అందుకు లార్జెస్ట్ యూజ్ చేయాలి. సో అలాగే వైజ్ ఈతో ఎండ్ అవుతుంది కాబట్టి వైజర్, వైజెస్ట్. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. నైస్, నైసర్, నైసెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. సో ఇందాక మనం చూసాం కదా, ఏదైనా వర్డ్స్ వైతో ఎండ్ అయితే సెకండ్ ఫామ్కి ఐఆర్ యాడ్ చేస్తాం, థర్డ్ ఫామ్కి ఐఈఎస్టీ యాడ్ చేస్తాం. సో అదే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు మీరు వై ఉన్నప్పుడు వైని ఎలిమినేట్ చేసి మీరు ఐఆర్ యాడ్ చేయండి సెకండ్ ఫామ్కి, థర్డ్ ఫామ్కి వైని ఎలిమినేట్ చేసి ఐఎస్ యాడ్ చేయాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు వర్డ్స్ చిన్నగా ఉంటే సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఎలా ఫామ్ చేయాలో చూసాం కదా, అదే వర్డ్స్ లెందీగా ఉంటే మనం ఎలా సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ చేయాలో చూద్దాం. సో సెకండ్ ఫామ్కి లెందీ వర్డ్స్కి మనం మోర్ ఆర్ లెస్ యూస్ చేయాలి వర్డ్కి ముందు, అండ్ థర్డ్ ఫామ్కి మోస్ట్ ఆర్ లీస్ట్ యాడ్ చేయాలి వర్డ్కి ముందు. అండ్ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు సెకండ్ ఫామ్కి దాన్ యూస్ చేయాలి వర్డ్ తర్వాత, థర్డ్ ఫామ్కి ది యూస్ చేయాలి ఎప్పుడు? వర్డ్కి ముందు. సో ఇందాక మనం వర్డ్స్ చిన్నగా ఉంటే సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు అదే వర్డ్స్ పెద్దగా ఉంటే మనం ఎలా చేయాలో చూద్దాం సెకండ్ అండ్ థర్డ్ ఫామ్. సో సెకండ్ ఫామ్ వచ్చేసి మనం వర్డ్కి ముందు అంటే అడ్జెక్టివ్కి ముందు మనం మోర్ ఆర్ లెస్ యాడ్ చేయాలి, అండ్ థర్డ్ ఫామ్కి అడ్జెక్టివ్ ముందు మోస్ట్ ఆర్ లీస్ట్ యాడ్ చేస్తాం. ఇంకా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సెకండ్ ఫామ్కి దాన్ యాడ్ చేస్తాం ఎప్పుడు? అడ్జెక్టివ్ తర్వాత. అదే థర్డ్ ఫామ్లో మనం ఏం చేస్తామంటే ద యాడ్ చేస్తాం ఎప్పుడు? మోస్ట్ ఆర్ లీస్ట్ ముందు మనం ద యాడ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్. సో మనకి ఇంతకుముందు వర్డ్స్ లాగా బ్యూటిఫులర్, బ్యూటిఫులెస్ట్ అలా ఉండదు అనమాట ఈ వర్డ్స్కి. సో సెకండ్ ఫామ్ మనం ఫామ్ చేయాలి అంటే ఇక్కడ చూసాం కదా, మోర్ ఆర్ లెస్ యాడ్ చేయాలి వర్డ్ కన్నా ముందు. సో సెకండ్ ఫామ్కి దాన్ యాడ్ చేయాలి బ్యూటిఫుల్ తర్వాత, మోర్ బ్యూటిఫుల్ దాన్. థర్డ్ ఫామ్ని ఎలా చేస్తాం? ద ఉంది కదా, ఫస్ట్ ద యాడ్ చేసి తర్వాత మోస్ట్ అండ్ బ్యూటిఫుల్. సో ఇలా చేస్తాం. ఇప్పుడు ఇదే మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తాం? మోర్ బ్యూటిఫుల్ని ఐ యామ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మై ఫ్రెండ్. సో అలాగా ఇది ఒకరితో ఇంకొకరిని కంపేర్ చేస్తున్నాను నేను, ఇద్దరిని. అండ్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ద మోస్ట్ బ్యూటిఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్యామిలీలో అందరికన్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకో, ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ మై ఎంటైర్ ఫ్యామిలీ. సో ఒకదాంతో అందరినీ కంపేర్ చేస్తున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అలాగే మనం ఇంటెలిజెంట్ చూద్దాం. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్ దాన్. సో అలాగే ఇది కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ యాడ్ చేస్తాం. థర్డ్ వన్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. నెక్స్ట్ డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్ దాన్ ద మోస్ట్ డిఫికల్ట్. సో ఇందాక మనం చూసాం కదా, ఒకవేళ అది కంపారిటివ్ అంటే మనం మోర్ యూస్ చేస్తాం, సూపర్లేటివ్ అంటే మోస్ట్ యూస్ చేస్తాం. ఇప్పుడు దాన్నే మనం ఆపోజిట్లో చెప్పాలి అంటే లెస్ ఆర్ లీస్ట్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫస్ట్ వన్, ప్లేన్స్ ఆర్ లెస్ డేంజరస్ దెన్ కార్స్. సో ఇక్కడ ఏంటి, మనం ప్లేన్స్ని కార్స్ని కంపేర్ చేస్తున్నాం, కంపారిటివ్. అందుకని మనము లెస్ డేంజరస్ అంటున్నాం. ఒకవేళ ప్లేన్స్ డేంజరస్ అంటే ఏమంటాం? మోర్ డేంజరస్ అంటాం. కానీ ఇవి తక్కువ డేంజరస్, ప్లేన్స్ కార్స్ కన్నా తక్కువ డేంజరస్ కాబట్టి మనం లెస్ యాడ్ చేస్తున్నాం. సూపర్లేటివ్లో మనం లీస్ట్ యాడ్ చేస్తాం. అదే ఎగ్జాంపుల్ చూద్దామా? ఐ బాట్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఫోన్. సో దీని మీనింగ్ ఏంటి? నేను తెచ్చుకున్న ఫోను అన్నిటికన్నా చీపెస్ట్, తక్కువ రేట్. సో ఇది సూపర్లేటివ్ కాబట్టి మనం లీస్ట్ యాడ్ చేస్తాం. ఒకవేళ అదే ఫోన్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఏం చెప్తాం?
ఐ బాట్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫోన్. ఓకేనా? సో మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎప్పుడైనా కంపారిటివ్స్ యూస్ చేసినప్పుడు మోర్ కాకపోయినా మచ్, అలాట్, అ బిట్, నో, ఎనీ ఇవి కూడా యూస్ చేయొచ్చు అనమాట. మోర్ ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి యువర్ కార్ ఈస్ మచ్ ఫాస్టర్ దెన్ మైన్. సో ఇక్కడ మనం మచ్ యూస్ చేస్తున్నాం. నా కార్ని తన కార్తో కంపేర్ చేస్తున్నాం. అండ్ ఏం చెప్తున్నా, నీ కారు నా కార్ కన్నా ఫాస్ట్. సో మోర్ కాకపోయినా మచ్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో అలాగా ఈ వర్డ్స్ అన్నీ యూస్ చేయొచ్చు మోర్ కాకపోయినా. నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్స్ ఆర్ కామన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఎవర్. సో ఇదేంటి, సూపర్లేటివ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్ని మనకు కామన్గా యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాంబర్గర్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను తిన్న హ్యాంబర్గర్స్ అన్నిట్లోని ఈ హ్యాంబర్గర్ పెద్దది. సో సూపర్లేటివ్స్ కదా, నేను తిన్నది చాలా దాట్లతో కంపేర్ చేస్తున్నా, అప్పుడు మనం ఎవర్ యూస్ చేస్తాం. సో ఇవాళ మనం 3 degrees ఆఫ్ కంపారిజన్ చూసాం కదా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇప్పుడు ఈ 3 బేస్ చేసుకొని మనం చిన్న యాక్టివిటీ చేద్దామా. ఫస్ట్ వన్ వచ్చేసి ద క్యాట్ ఈస్ డాష్. సో ఇక్కడ ఏంటి, మనం క్యాట్ని దేంతో కంపేర్ చేయట్లేదు, దీని గురించే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో మనం పాజిటివ్గా యూస్ చేస్తాం అనమాట. క్యూట్. ద క్యాట్ ఈస్ క్యూట్. నెక్స్ట్ వన్, దిస్ కేక్ ఈస్ డాష్ దాన్ దట్ వన్. డెలిషియస్ వచ్చేసి మన అడ్జెక్టివ్. సో ఇక్కడ ఏంటి, ఈ కేక్ని ఆ కేక్తో కంపేర్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ ఫామ్ యూస్ చేయాలి. సెకండ్ ఫామ్ ఏంటి, ద కేక్ ఈస్ మోర్ డెలిషియస్ దాన్ దట్ వన్. ఓకేనా? నెక్స్ట్, హీ రన్స్ డాష్ దాన్ హిస్ బ్రదర్. సో ఇక్కడ కూడా మనం ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం, అందుకు సెకండ్ ఫామ్ కంపారిటివ్ యూస్ చేయాలి. ఫాస్ట్ కంపారిటివ్ ఏంటి, ఫాస్టర్. నెక్స్ట్, దిస్ మూవీ ఈస్ డాష్ దాన్ ద లాస్ట్ వన్. ఇక్కడ కూడా మనం ఈ మూవీని లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తున్నాం, అందుకు సెకండ్ ఫామ్ యూస్ చేయాలి దీనికి. సో ఇంట్రెస్టింగ్ లెందీ వర్డ్ కదా, అందుకు మనం మోర్ ఇంట్రెస్టింగ్. ఓకేనా? దిస్ మూవీ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ద లాస్ట్ వన్. సో మనకి దాన్ ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈజ్ ద డాష్ వింటర్ ఇన్ 10 years. సో ఈ 10 yearsలో ఈ వింటర్, సో ఏంటి, ఒకదాన్ని 10 yearsతో కంపేర్ చేస్తున్నాం. సో 1 to many, అప్పుడు మనం థర్డ్ డిగ్రీ యూస్ చేస్తాం. కోల్డ్ ఏమవుతుంది, కోల్డెస్ట్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద డాష్ ఎగ్జామ్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. సో ఇదేంటి, నేను తీసుకున్న ఎగ్జామ్ అన్నిట్లో దీన్ని ఒక్కదాన్ని కంపేర్ చేస్తున్నా, అన్నిట్లో నుంచి ఈ ఒక ఎగ్జామ్ని. సో ఏమవుతుంది, థర్డ్ డిగ్రీ, సూపర్లేటివ్. దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా నోట్లో, ఎవరు వచ్చినప్పుడు మోస్ట్లీ మనం సూపర్లేటివ్ యూస్ చేస్తాం. ఓకే? నెక్స్ట్, హీ ఈజ్ ద డాష్ మ్యాన్ ఇన్ ద కాంపిటీషన్. సో ఇక్కడ కూడా ఒక పర్సన్ని కాంపిటీషన్లో ఉన్న అందరితో కంపేర్ చేస్తున్నా, సూపర్లేటివ్, థర్డ్ డిగ్రీ. హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద కాంపిటీషన్. సో ఇవాళ మనం చూసాం కదా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్. ఇవన్నీ మీరు ఒకసారి కాకపోతే 2 సార్లు చూసి త్వరగా అయిపోండి. అండ్ మీకు ఈ వీడియో కింద ఎక్సర్సైజ్ ఉంటుంది, ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, డూ నాట్ హెసిటేట్ టు గెట్ బ్యాక్ టు ద ట్రైనర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.